నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. భారత హాకీ జట్టు కొత్త కాషాయ జెర్సీ వివాదం మరింత ముదిరింది. ఇప్పటి వరకు క్రీడా అభిమానుల మధ్య మాత్రమే ఉన్న ఈ చర్చ ఇప్పుడు హాకీ ఇండియా అంతర్గత విభేదాల వరకు వెళ్ళింది. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త జెర్సీ రంగు నిర్ణయం తనకు తెలియకుండా తీసుకున్నారని ఆరోపించారు. అయితే హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ బోల్నాథ్ సింగ్ మాత్రం అందరికీ సమాచారం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. హాకీ జట్టు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది నీలం రంగు జెర్సీ. దశాబ్దాలుగా భారత హాకీకి ప్రత్యేక గుర్తింపుగా ఉన్న బ్లూ కిట్ స్థానంలో ఇప్పుడు కాషాయ రంగు జెర్సీ తెరపైకి వచ్చింది. ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియంలో జరగనున్న ప్రపంచ కప్పులో భారత హాకీ జట్లు కొత్త కిట్టుతో బరిలోకి దిగనున్నాయి. జూలై 27న ఈ కొత్త జెర్సీని ప్రకటించడంతో వివాదం మొదలైంది. మాజీ హాకీ ఆటగాళ్లు వాసుదేవన్ భాస్కరన్, వీరేన్ రస్కిన్హా, అజిత్ పాల్ సింగ్, పర్గత్ సింగ్ వంటి దిగ్గజాలు ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత హాకీ జట్టు గుర్తింపును మార్చడం సరైన నిర్ణయమా అని వారు ప్రశ్నించారు. జెర్సీ అనేది కేవలం రంగు కాదు, అది ఆటగాళ్లు, అభిమానులతో ఉన్న భావోద్వేగ సంబంధమని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు హాకీ ఇండియా ఈ మార్పును సాంకేతిక కారణాలతో సమర్థించింది. మైదానంలో ఉండే నీలం రంగు టర్ఫ్తో జెర్సీ కలర్ కలిసిపోవడం వల్ల ఆటగాళ్లకు విజువల్ క్లారిటీ తగ్గుతుందని వివరణ ఇచ్చింది. కానీ ఇప్పుడు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీ వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డు చర్చ లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని, తనకు ముందస్తు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ బోలానాథ్ సింగ్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. జెర్సీ మార్పు గురించి అన్ని అధికారులకు సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు. దీంతో హాకీ ఇండియాలోనే రెండు వర్గాల అభిప్రాయాలు బయటపడినట్లయింది. ఇక ఈ వివాదం రాజకీయ మలుపు తీసుకుంది. కాంగ్రెస్ నేతలు క్రీడా సంస్థల నిర్ణయాలలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ జట్టు గుర్తింపును మార్చే నిర్ణయాలు ఆటగాళ్లు, అధికారులతో చర్చించి తీసుకోవాలని అంటున్నారు. మరోవైపు బీజేపీ వర్గాలు మాత్రం కాషాయ రంగును రాజకీయ కోణంలో చూడడం సరికాదని చెబుతున్నాయి. కాషాయం భారతీయ సంస్కృతిలో భాగమని, ఇది కేవలం జెర్సీ డిజైన్ మార్పు మాత్రమేనని సమర్థిస్తున్నారు. అసలు హాకీ జెర్సీ మార్పు వెనుక కారణం ఏంటి? ఇది కేవలం టెక్నికల్ నిర్ణయమా లేక రాజకీయ వివాదమా? ప్రస్తుతం హాకీ ఇండియా అధ్యక్షుడు, సెక్రటరీ జనరల్ మధ్య వచ్చిన భిన్నాభిప్రాయాలు కొత్త చర్చకు దారితీశాయి. బ్లూ జెర్సీ నుంచి కాషాయ జెర్సీకి మారిన భారత హాకీ జట్టు ఇప్పుడు రాజకీయ వేడిని కూడా ఎదుర్కొంటుంది.